వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్లో రేషియో అండ్ ప్రాపర్షన్ అనే టాపిక్ డిస్కస్ చేసుకున్నాం అండి. రేషియో అండ్ ప్రాపర్షన్లో ఎప్పటి వరకు టైప్ 3 వరకు కంప్లీట్ చేసాము. టైప్ 4 నుండి చూద్దామండి. టైప్ 4 మనం ఇది చెప్తున్నది 9500 బుక్ 500 క్వశ్చన్స్ ఉన్న బుక్ను మనం చెప్తున్నామండి, గుర్తుపెట్టుకోండి. ఇంకా 10,500 క్వశ్చన్స్ ఉన్న బుక్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. కానీ ఒక్కొక్క బుక్ నుండి ఒక్కొక్క టాపిక్ చెప్తే బాగుంటుందని ఉద్దేశంతో దీన్ని కంటిన్యూ చేసి తర్వాత దాన్ని కంటిన్యూషన్ అంటే ఇంకా ఎవరైతే రిమైనింగ్ క్వశ్చన్స్ 1000 ఉండిపోయి కదా 1000 కలిపి మనం వీడియోస్ రూపంలో చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ నెంబర్ టైప్ నెంబర్ 4లో ఉన్న క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడాను పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. మనం రేషియో అండ్ ప్రాపర్షన్లో టైప్ 4లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చూడండి ఏజెస్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఏజెస్ మొత్తం ఈ టైప్ 4 మొత్తం కూడా మనకు చూసుకున్నట్లయితే మొత్తం ఏజెస్ మీద మాత్రమే డిస్కస్ చేయబడుతుంది అనమాట. అందుకే మనము ఆర్ఎస్ అగర్వాల్లో చెప్పేటప్పుడు ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అనే టాపిక్ అనేది రేషియో మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పడం జరిగిందండి. రేషియో అండ్ ప్రాపర్షన్ అనే టాపిక్ మీరు చూసుకున్నట్లయితే రేషియో అండ్ ప్రాపర్షన్ అనే టాపిక్ చూసుకున్నట్లయితే దాని కింద మనకు డిపెండ్ అయ్యేవి ఏంటని చెప్పానండి. ఏజెస్ అని చెప్పడం జరిగింది, పార్ట్నర్షిప్ అని జరిగింది, పార్ట్నర్షిప్ అండ్ మిక్చర్ అండ్ ఎలిగేషన్ అండి, మిక్చర్ అండ్ ఎలిగేషన్ ఇలా మనకి ఈ మూడు టాపిక్లు కూడాను దీని మీద డిపెండ్ అయి ఉంటాయని చెప్పడం జరిగిందండి. కానీ మనకి కిరణ్ బుక్లో ఏం చేశారంటే డైరెక్ట్గా ఏజెస్ అనేది రేషియోలోనే ఇవ్వడం జరిగిందండి. పార్ట్నర్షిప్ అనేది సపరేట్గా ఇవ్వడం జరిగింది, కానీ ఏజెస్ అనే టాపిక్ అనేది రేషియోలో కలిపడం జరిగిందండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రేషియో అండ్ ప్రాపర్షన్లో మీకు ప్రతి మోడల్ మీకు బాగా వచ్చినట్లయితే ఈ మిగిలిన 3 టాపిక్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి. కాబట్టి ఇందులో భాగంగా మనకి ఏజెస్ అనే టాపిక్ అనేది టైప్ 4లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ టైప్ 4లో ఒక 2 వీడియోస్లో మొత్తం ఈ క్వశ్చన్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాను. ఈ వీడియో అండ్ నెక్స్ట్ వీడియో అనేది కంపల్సరీగా చూడండి. మీకు ఏజెస్ మీద ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ క్లారిఫై అయిపోతుందండి. ఓకే, ఇంకా మీరు అడిషనల్గా వీడియోస్ కావాలనుకుంటే అంటే ఏజెస్ సంబంధించి ఏజెస్ బై గణేష్ సార్ లేదా ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ బై గణేష్ సార్ మీరు క్లిక్ చేసినట్లయితే లేదా గణేష్ స్టడీ సెంటర్ మీరు ఏ టాపిక్ అయితే కావాలనుకుంటున్నారో టాపిక్ బై గణేష్ సార్ కానీ గణేష్ స్టడీ సెంటర్ని కొట్టినట్లయితే మన వీడియోస్ అంటే నేను చెప్పే వీడియోస్ మీకు కనిపిస్తాయి. ఇంకా మీరు అడిషనల్గా వేరే బుక్స్ అంటే ఆర్ఎస్ఆర్ ఓల్డ్ ఎడిషన్ అవ్వచ్చు, ఆర్ఎస్ఆర్ న్యూ ఎడిషన్ అవ్వచ్చు, ఆ క్వశ్చన్స్ అన్ని మీకు మినిమం ఇంకా ఎక్స్ట్రా వీడియోస్ చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వీడియోస్ని చూడండి, ప్రాబ్లం ఏం లేదు. నేర్చుకుంటే ఇంకా ఎక్కువ సిలబస్ మీకు వస్తుంది. అయితే డైరెక్ట్గా మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదామండి. The ratio of ages of 2 students is 3:2. One is older to the other by 5 years. What is the age of the younger student అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి ఏమంటే తెలుగులో చూసుకున్నట్లయితే ది రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 స్టూడెంట్స్ అంటే ఇద్దరు స్టూడెంట్స్ యొక్క ఏజెస్ ఎలా ఉన్నాయండి, 3:2 రేషియోలో ఉన్నాయండి. వన్ ఈజ్ ఓల్డర్ దాన్ అదర్ బై 5 years అన్నాడండి. ఒకరికంటే మరొకరు 5 సంవత్సరాలు పెద్ద అని అడుగుతున్నాడండి. అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది ఏజెస్ మధ్య డిఫరెన్స్ అనేది 5 years అని ఇవ్వడం జరిగిందండి. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ యంగర్ స్టూడెంట్ అని అడిగాడండి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళిద్దరి మధ్య ఏజ్ల డిఫరెన్స్ 5 years అన్నాడండి. ఏజ్ల డిఫరెన్స్ చిన్నప్పుడైనా 5 years ఉంటుందండి, 10 సంవత్సరాల తర్వాతైనా 5 years ఉంటుంది, వాళ్ళు మ్యారేజ్ అయినప్పుడైనా 5 years ఉంటుంది. అలాగే ఇంకా నెక్స్ట్ ఇంకా వాళ్ళ యంగెస్ట్ ఓల్డ్ ఏజ్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఓల్డ్ ఏజ్లోకి వెళ్ళినప్పటికి కూడాను వాళ్ళ ఏజ్ మధ్య డిఫరెన్స్ ఏముంటుందని 5 years ఉంటుంది. అవునా కాదు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు మీ బ్రదర్ తీసుకున్నారనుకోండి, మీరు మీ బ్రదర్ లేదా మీరు మీ సిస్టర్ యొక్క ఏజ్ డిఫరెన్స్ అనేది 5 years అనుకోండి. 5 years అయితే మీరు పుట్టినప్పుడు 5 years అండి, అంటే మీ సిస్టర్ పుట్టినప్పుడు మీరు 5 years అని అర్థం. మరి మీకు 10 సంవత్సరాలు వచ్చినప్పుడు మీ చెల్లికి మీకు డిఫరెన్స్ లేదా మీ తమ్ముడికి మీకు డిఫరెన్స్ 5 years ఉంటుందండి. అలాగే మీరు ఒక 40 సంవత్సరాలు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా మీ సిస్టర్కి కానీ మీ బ్రదర్కి కానీ ఉన్న డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 5 years ఉంటుందండి. అలా ఎంత చూసుకున్నా సరే డిఫరెన్స్ అనేది 5 years ఉంటుంది. కాబట్టి ఇక్కడ రేషియో అనేది 5 years అంటే ఇక్కడ ప్రజెంట్ అనే ఇవ్వాలని లేదండి. ఇక్కడ మనకి ప్రజెంట్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు చూడండి. రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 students ఈజ్ 3:2 అంటే వాళ్ళిద్దరి యొక్క ఏజ్ డిఫరెన్స్ మనకి 3:2 ఇచ్చాడు. అంటే ప్రజెంట్ కానీ ఓల్డ్ కానీ ఆఫ్టర్ కానీ ఎగో కానీ ఏమి ఇవ్వలేదు అనమాట, ఇన్ని సంవత్సరాల ముందనే కానీ. అంటే ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఏజెస్ యొక్క డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ప్రతి రేషియోని కూడాను ఈ డిఫరెన్స్ అనేది సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ
ఏజ్ చూసుకున్నట్లయితే ఇద్దరు స్టూడెంట్స్ కదండి, ఎవరండి ఏ బి అని ఇద్దరు స్టూడెంట్స్ తీసుకున్నట్లయితే ఈ ఏబి ఇద్దరు స్టూడెంట్స్ యొక్క ఏజెస్ ఒకరిది 3 అయితే ఇంకోటిది 2 అనమాట. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 5 అండి. డిఫరెన్స్ ఎంతండి 5 years. మరి రెండింటికి డిఫరెన్స్ ఎంత అండి? ఇది 3, 2 అంటే 1 part అనమాట. 1 part డిఫరెన్స్ ఎంత అండి? 5 అయినట్లయితే మరి 3 parts ఏమవుతుందండి? 3 into 5 అంటే 15 years అవుతుంది. అలాగే 2 into 5 అంటే 10 years అవుతుందండి. మనకు కావాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద యంగర్ స్టూడెంట్స్ అన్నాడు. అంటే యంగర్ స్టూడెంట్స్ అంటే యువకుడు యొక్క వయసు అంటే ఎవరైతే తక్కువ వయసు ఉన్నారో వాళ్ళది కావాలంటే 10 years కాబట్టి 10 years ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనము ఆన్సర్ చేసుకోవచ్చండి. లేదా మీరు ఇక్కడ 3x 2xగా తీసుకోవచ్చండి. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అన్నాడు కాబట్టి 3x - 2x = ఏమవుతుంది? x అవుతుందండి. x = ఏమండి? 5 years అండి. x = 5 years అయితే మరి ఇక్కడ యంగర్ అండి, ఇది ఓల్డరు, ఇది యంగర్. మరి యంగర్ది కావాలి కాబట్టి 2 into 5 2 5 ఎంత ఉంది? 10 years అవుతుందండి. ఎలా కౌంటర్లు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎక్కువగా షార్ట్ కట్ని ఇంపార్టెన్స్ ఇవ్వండి ఈ టాపిక్లో. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. ది రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ 2 brothers ఈజ్ 1:2 అండ్ 5 years బ్యాక్ ది రేషియో వాజ్ 1:3. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్టర్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 5 years అని అడిగాడండి. ముందు ప్రజెంట్ వాళ్ళ యొక్క ఏజ్ యొక్క డిఫరెన్స్ ఏజ్ యొక్క రేషియో ఇవ్వడం జరిగిందండి. ఇద్దరు బ్రదర్స్ ఏ బి అనుకుందామండి, వాళ్ళ యొక్క ఏజ్ ఎంత అంటే 1:2గా ఇవ్వడం జరిగిందండి ప్రజెంట్. నెక్స్ట్ 5 years బ్యాక్ అనండి, 5 years ఎగో చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఏజ్ యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 1:3 అండి. 1:3. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దేర్ ఏజ్ ఆఫ్టర్ 5 years అన్నాడండి. అంటే 5 years తర్వాత కావాలి, ఇక్కడ రాసుకుందామండి. 5 years తర్వాత కావాలి. ఆఫ్టర్ 5 years అని రాసుకోండి. ఇక్కడ ఆఫ్టర్ 5 years 5 years ఆఫ్టర్ ఏమైనా ప్రాబ్లం లేదండి. మనకు అర్థం అవ్వాలి తప్ప కానీ ఆఫ్టర్ ముందుందా, గ్రామర్ పరంగా వెనకుందని ఆలోచించకండి, ఎక్కడైతే ప్రాబ్లం లేదు. 5 years తర్వాత మీకు కావాలండి. ఓకేనండి. ఇప్పుడు మనకి ఆన్సర్ ఎలా చేద్దామో చూడండి. ఇక్కడ మనకి 2 typesలో చేయొచ్చండి. ఇక్కడ 5 years తర్వాత అంటే ఇక్కడ ప్రజెంట్కి 5 years ఎగోకి మధ్యన డిఫరెన్స్ ఎంత అండి? 5 years అండి. అంటే 5 సంవత్సరాలు ప్రజెంట్ నుండి 5 సంవత్సరాలు తీసిస్తే 5 years ఎగో అవుతుందండి. అంటే ఇక్కడ ఈ రేషియో నుండి ఈ రేషియోకి మారాలంటే ఏం చేయాలంటే 5 మైనస్ చేయాల్సి ఉంటుందండి. ఈ రేషియో నుండి ఈ రేషియోకి మారాలన్నా 5 మైనస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? అలా మీకు గుర్తుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎవరిదో కనుక్కోవాల్సి ఉంటుందండి. ప్రజెంట్ ఏజ్ ఇప్పుడు ఏ అనే ప్రజెంట్ ఏజ్ కావాలనుకోండి, ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ అనమాట. ప్రజెంట్ ఏజ్ కావాలనుకోండి, ఇక్కడ 1 ఉంది కదండి. 1 into ఇక్కడ యాడింగ్ నెంబర్ చూడండి. యాడింగ్ అనేది ఆర్ సబ్స్ట్రాక్షన్ నెంబర్ ఏదైనా ప్రాబ్లం లేదు. అంటే ప్రజెంట్ నుంచి ఎగోకి కానీ ప్రజెంట్ నుంచి ఆఫ్టర్కి కానీ కావాలంటే ఎంతనే కొంత నెంబర్ని యాడింగ్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ జరగాలి. ఇక్కడ సబ్స్ట్రాక్షన్ జరిగింది. ఆ నెంబర్ ఎంత అంటే 5 అంటే అక్కడ సబ్స్ట్రాక్షన్ గుర్తు తీసుకోవద్దండి. ఎందుకంటే మైనస్ అంటే అర్థం ఏంటంటే తగ్గింది అని అర్థం అనమాట, అంటే పూర్వం అని అర్థం. ప్లస్ అంటే ఏంటంటే తరువాత ఆఫ్టర్ అని అర్థం అనమాట. అది మనకి ఇవ్వలేదు కాబట్టి అక్కడ మనకు అవసరం లేదు కాబట్టి మనం మైనస్ని తీసుకోవట్లేదండి. నెక్స్ట్ 1 into 5 తీసుకున్నారు. తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడాలండి. ఇప్పుడు ఈ రేషియోలో నుంచి మనం ఒక నెంబర్ తీసుకున్నాం కాబట్టి దాని కింద రేషియోలో నుండి కింద రేషియో యొక్క డిఫరెన్స్ కావాలండి. 2 కాబట్టి into 2 పెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 3 3 అండి. ఇక్కడ రాస్తాను చూడండి. 2 1 2 అండి. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలండి. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత అంటే 1 కాబట్టి whole/1 అనమాట. ఇది షార్ట్ కట్ అండి. ఇది బాగా గుర్తుంచుకుంటే మీకు తక్కువ టైంలో ఆన్సర్ అయిపోతుంది అనమాట. 5 2 10 అయింది. అంటే ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ అవుతుందండి 10 years అవుతుందండి. ఇప్పుడు మనకి ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏబి ఏజ్లు చూసుకున్నట్టు ఎలా ఉంటుందండి? ఏ అనేది 1:2 కదా. వీళ్ళు రేషియో ఎంత అంటే 1:2 కదా. అంటే 1 అనేది 10 అయిందంటే 2 ఏమవుతుందండి? 20 అవుతుందండి. అంటే ఏ యొక్క ఏజ్ 10, బి యొక్క ఏజ్ 20 అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఆఫ్టర్ 5 years అంటే 5 years తర్వాత అంటే ప్రతి ఒక్కరికి కూడా 5 years యాడ్ అవుతుందండి. 5 years యాడ్ అయినట్లయితే 10 + 5 15 అవుతుంది. 20 + 5 25 అవుతుందండి. 5 టేబుల్తో చూసుకున్నట్లయితే 5 5s అండి. 5 టేబుల్తో 5 3s అండి. అంటే మనకి ఏమొస్తుందంటే 3:5 అవుతుందండి ఆన్సర్. 3:5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మేము ఎటువంటి ప్రాసెస్ అనేది మనం ఫాలో అయ్యామో చూడండి. మనకి ఎవరు ఏదైతే కావాలనుకుంటున్నామో వాళ్ళ ఏజ్ని రౌండ్ చేసుకుని అక్కడ రాశానండి. తర్వాత యాడింగ్ ఆర్ సబ్స్ట్రాక్షన్ నెంబర్ని ఇంటూ చేశానండి. ఏ రేషియో నుండి తీసుకున్నామో దాని ఆపోజిట్ రేషియో యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వచ్చే డిఫరెన్స్ అనేది బైలో ఉంటుందండి. మనం ఏది తీసుకోండి క్రాస్ మల్టిప్లికేషన్ చేయగా వచ్చే డిఫరెన్స్ అనేది
బైలో వేసుకోవాలన్నమాట. ఓకే, ఇది మనకి షార్ట్ కట్, ఇలా చేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఎక్స్ అనుకొని చేసుకోవాల్సి ఉంటుందండి. ఎక్స్ అనుకొని కూడా మీకు ఒకసారి చెప్తాను నేను. ఆల్రెడీ మనకు ఆర్ఎస్ అగ్రవాల్ ఓల్డ్ ఎడిషన్లో అయితే మన ఎక్స్ అనుకొని కూడా చెప్పడం జరిగింది. ఏం లేదండి, ఇది 1x ఇది 2x అని తీసుకుంటారు. ఇంతకుముందు మనము ఇటువంటి క్వశ్చన్స్ కూడా చేసాం. మన ఏజెస్ అని పేరు పెట్టలేదు తప్ప, కానీ మిగిలిన ఇటువంటి మోడల్స్ అయితే మనం చేసాము. మీకు గుర్తుందో లేదో ఒకసారి మీ పాత వీడియోస్ మీకు గుర్తుంటే చూడొచ్చు. 5 years ఆఫ్టర్. ఇప్పుడు చూడండి, నేను ఎక్స్ అనుకొని ట్రై చేస్తాను. ఫస్ట్ మనకి ప్రజెంట్ ఏజ్ ఎంత అండి? 1:2 అండి. కాబట్టి ఏం తీసుకోవచ్చండి? 1x 2xగా తీసుకోవచ్చండి. 1:2 కదా, 1:2 ఏం రాసుకోవచ్చండి? x:2x తీసుకోవచ్చు. ఈ ఈస్ట్ సింబల్ని తీసుకేసి నేనేం చేశానంటే బై పెట్టుకున్నానండి, x/2x అని తీసుకున్నాను. 5 years బ్యాక్ అన్నాడు, 5 years ముందు. 5 years ముందు అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి 5 years మైనస్ అవుతుందండి. అప్పుడు వాళ్ళ యొక్క రేషియో ఎలా ఉంటుందండి? 1/3లో ఉంటుందన్నమాట. అదే ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండింటికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఆ ఎక్స్ వాల్యూ ఇదండి, ఎక్స్ వాల్యూ ఇదే అండి 5, సారీ ఆ ఎక్స్ వాల్యూ ఇదండి 10 అండి. కాబట్టి చూడండి చేస్తే వచ్చేస్తుంది 3 × x 3x అండి. 3 × 5 15 అనమాట. ఈజ్ ఈక్వల్ టు 2x × 1 అంటే 2x, 5 × 1 అంటే 5 అండి. ఈ 2x తీసుకొచ్చారనుకోండి, 3x - 2x అంటే x అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -5 ఉందండి, ఈ -15 కాసి వస్తే ఏమవుతుందండి? +15 అవుతుందండి. దేనిఫర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 10 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ 10 అయినట్లయితే చూడండి, ఇది 1x ఇది 2x అనుకున్నాం కదా, x ఈజ్ ఈక్వల్ 10 అయినట్లయితే 2x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 20 అవుతుంది. ఇలా కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. మ్యాక్సిమం మనకి ఇందులో ఉండే మోడల్స్ అన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయండి ఏజెస్లో. ఆ మోడల్స్ అన్నీ కూడా మనం ఇలానే చేస్తే బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఈ షార్ట్ కట్లో చేస్తేనే బాగుంటుందండి. లేదు ఎక్స్ అనుకొని కూడా చేసుకోవచ్చు. ఎక్స్ అనుకొని చేస్తే కొన్ని క్వశ్చన్స్ మాత్రము ప్రాసెస్ ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ మనకి రేషియో అనేది 1:2 1:3 అంటే చాలా తక్కువ రేషియో ఇచ్చాడండి. అలా కాకుండా ఈ నెంబర్స్ అనేవి 50 కంటే అబవ్ ఉన్నాయనుకోండి, 51 55 56 64 అలా మనకి ఏమైనా పెద్ద పెద్ద నెంబర్స్ రేషియో ఇచ్చాడనుకోండి, అటువంటి సందర్భంలో ఈ మోడల్ అనేది మనకి ఫెయిల్ అయిపోతుందండి. ఎందుకంటే మల్టిప్లికేషన్ చేయలేమన్నమాట. కొన్ని సందర్భంలో ఈ మోడల్ అనేది మీకు కష్టం అనిపిస్తుందండి. కాబట్టి మనము అనుకూలంగా దేనికి ఏది చేయాలనేది మీరు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయగలగాలి. ఆ క్యాలిక్యులేషన్ చేయగలగాలంటే ముందు మాత్రం ఏదో నేను పలానా క్వశ్చన్కి ఇలా చేయండి, పలానా క్వశ్చన్కి ఏం చేయండి అంటే అది కరెక్ట్ కాదు. మీరు ఇక్కడ ఈ మొత్తం ఇక్కడ 2 వీడియోస్లో మనం ఏజెస్ కంప్లీట్ అవుతుంది. ఈ 2 వీడియోస్లో మీకు అర్థమైపోతుంది అనమాట ఏ క్వశ్చన్ని ఎలా చేస్తే బాగుంటుంది, వాల్యూస్ పెద్దగా ఉండేటప్పుడు ఎలా చేయాలి, వాల్యూస్ చిన్నగా ఉండేటప్పుడు ఎలా చేయాలి, అలా మీకు అర్థమైపోతుందండి. దాన్ని బట్టి మీకు ఏ మెథడ్ని యూజ్ చేసుకుంటారో ఆ మెథడ్ యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇంకా మనం ఆప్షన్ త్రూ కూడా చెప్దామండి. ఆప్షన్ త్రూ ఇక్కడ మనకు అవసరం పడలేదు కాబట్టి నేను ఆప్షన్ త్రూ చెప్పలేదు. మనకు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ ఆప్షన్స్ అలా చెప్పుకుంటూ పోదాం. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3 అండి. ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 100 years. నౌ 5 years ago their ages were in the ratio of 2:1. ది రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఆఫ్టర్ 10 years విల్ బీ అని ఇచ్చాడండి. ఆఫ్టర్ 10 years విల్ బీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమడిగాడు చూడండి, ఏమన్నాడు చూడండి, ది సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ యర్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 100 years. నవ్వు అంటే అర్థం ఏంటంటే ప్రజెంట్ అనమాట. ప్రజెంట్ ఫాదర్ది మరియు సన్ది ఇద్దరి యొక్క ఏజ్ చూసుకున్నట్లయితే ఎంత అండి? 100 years అండి. 100 years. మరి ఇంకేమన్నాడు అని చూడండి, ఇక్కడ ఫాదర్ అంటే ఓకే సరిపోయింది. ది రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఆఫ్టర్ 10 years అన్నాడండి. ఆఫ్టర్ 10 years మనం చూసుకున్నట్లయితే, ఆఫ్టర్ 10 years తీసుకున్నట్లయితే ఫాదర్కు 10 years యాడ్ అవుతుందండి, సన్కో 10 years యాడ్ అవుతుందండి. రెండు కలిపి ఎంత అవుతుందండి? 20 years యాడ్ అవుతుంది అనమాట. అంటే మొత్తం ఎంత అవుతుందండి? 120 years అవుతుందండి. ఈ 120 yearsని రేషియోగా మార్చినట్లయితే, 120 yearsని రేషియోగా మనం కన్వర్ట్ చేసినట్లయితే, ఇప్పుడు 120 yearsని రేషియోగా కన్వర్ట్ చేసినట్లయితే 120ని సాటిస్ఫై చేసే రేషియో ఇక్కడ ఏది ఉందో చూడండి. అంటే 120ని ఈ 4:3గా కానీ 5:3గా కానీ 10:7గా కానీ విడదీయగలమో చూడండి. 5:3గా విడదీయగలమా లేదంటే చూడండి. 5 + 3 అంటే 8 టేబుల్తో 120 క్యాన్సిల్ అవుతుందండి. నెక్స్ట్ 4 + 3 అంటే 7 టేబుల్తో 120 క్యాన్సిల్ అవుతుందండి, అవ్వదండి. అంటే ఈ రేషియో అడ్జస్ట్ అవ్వదనమాట. 10:7 అంటే 17 టేబుల్తో 120 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది కూడా రేషియో అడ్జస్ట్ అవ్వదండి. 3:5 ఇది అడ్జస్ట్ అవుతుందండి. మరి ఆప్షన్స్ అయితే 2కి ఎలిమినేట్ అయిపోయి 2 ఉన్నాయండి. మనకి ఎవరి ఏజ్ అడిగాడు చూడండి, రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ అడిగాడండి. ఫాదర్ది సన్ది. సన్ కంటే ఫాదర్ ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలండి? ఎక్కువ ఉండాలి.
ఇక్కడ చూడండి సన్ కంటే ఫాదర్ ఎక్కువ ఉందండి, ఇక్కడ సన్ కంటే ఫాదర్ తక్కువ ఉందండి, కాబట్టి ఇది అడ్జస్ట్ అవ్వట్లే. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి ఎక్కడ కూడా మనం ప్రాసెసింగ్ పూర్తిగా చేయకుండానే మనకు ఆన్సర్ వచ్చిందండి. ఇలా ఆప్షన్ 3 కూడా చేసుకోవచ్చు. అయితే ముందున్న 2 క్వశ్చన్స్ చేయలేమా అంటే ముందున్న 2 క్వశ్చన్స్ కూడా చేయొచ్చండి, ఎగ్జామ్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది మీరు మొదట్లోనే చెప్తే కన్ఫ్యూజ్ అవుతున్న ఉద్దేశంతో నేను చెప్పలేదు. నెక్స్ట్ వచ్చే మోడల్స్, నెక్స్ట్ ఇటువంటి క్వశ్చన్స్ మనకు రిపీట్ అవుతాయి. ఎందుకంటే మనకి కిరణ్ అర్థమెటిక్ బుక్లో ఒకే రకమైన క్వశ్చన్ మినిమం 10 సార్లు రిపీట్ అవుతుందండి. కాబట్టి మనం తర్వాత వచ్చినప్పుడు చెప్పుకుంటే మీరు దానికి అప్పుడు మనం చెప్పే టెక్నిక్స్ అనేది అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. మొదట్లోనే ఇటువంటి టెక్నిక్స్ చెప్పినట్లయితే మీరు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో నేను చెప్పలేదు. ఓకే, ఇప్పుడు మనం ప్రాసెస్ కూడా చేద్దామండి. ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజెంట్ ఫాదరు సన్ ఏజ్ చూసుకున్నట్లయితే 100 years అండి. ఏమన్నాడండి 5 years ఎగో అన్నాడండి. ఇది ఇక్కడ రాసుకుంటాం మళ్ళీ కావండి. చూడండి ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఫాదర్ది సన్నది ఇద్దరిది కలిపి 100 years అండి ఏజ్. 5 years ఎగో అంటే 5 సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్లయితే అంటే ఏమవుతుందండి, ఫాదర్కి ఒక 5 సంవత్సరాలు తగ్గిపోతుందండి, సన్నకు కూడా ఒక 5 సంవత్సరాలు తగ్గిపోతుందండి. అంటే ఏమై ఇద్దరికి కలిపి 10 సంవత్సరాలు తగ్గిపోతుందండి. అంటే వాళ్ళిద్దరికి ఏజ్ ఎంత అంటే ఇప్పుడు 90 సంవత్సరాలు అండి. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క రేషియో కూడా ఇవ్వడం జరిగిందండి. ఫాదర్కి సన్కి ఒక రేషియో ఇచ్చాడండి 2:1 అండి. వీళ్ళిద్దరు కలిపితే ఎన్ని పార్ట్లు అంటే 3 parts అవుతుందండి. 3 parts ఈజ్ ఈక్వల్ టు 90 అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 30 అవుతుందండి. మరి ఇక్కడ 1 part ఈజ్ ఈక్వల్ టు 30 కాబట్టి ఇక్కడ 30 అవుతుంది, ఇక్కడ 30 అవుతుందండి. అంటే 230 ఎంత అండి 60, 130 30 అండి. ఇదేంటండి 5 years ఎగో అనమాట. 5 years ఎగో అండి. మరి 5 years ఎగో అయితే ఇక్కడ మనకి ఏమడిగాడు చూడండి, ఎవరిదండి ఫాదర్ది సన్నది ఆఫ్టర్ 10 years అడిగాడండి. ఆఫ్టర్ 10 years అంటే 10 years ఆఫ్టర్ అని రాస్తాను ఇక్కడ. అంటే 5 years ఎగో అంటే అర్థం ఏంటంటే -5 అండి, ఇది ప్లస్ అండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి 15 సంవత్సరాలు ఉంటుందండి. అంటే ఎక్కడి నుంచి ఇక్కడికి ఇది రావాలంటే 15 సంవత్సరాలు పడుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా 15 సంవత్సరాలు యాడ్ అవుతుంది అనమాట. 15 సంవత్సరాలు యాడ్ చేసి చూడండి 75 అవుతుందండి, ఇది 45 అవుతుందండి. ఏ టేబుల్తో క్యాన్సిల్ చేద్దామండి 15 టేబుల్తో చూడండి. 15తో 15 3s అండి, ఇక్కడ 15తో 15 5s అండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి 5:3 అవుతుంది అనమాట. 5:3 అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇదంతా ప్రాసెస్ చేస్తేనే మీకు ఆన్సర్ వస్తుందండి. ఇప్పటికి ఇంకా మనం కొద్దిగా షార్ట్ కట్లో చేసాం కాబట్టి ఎంత అయిందండి, ఇంకా మనము ఎక్స్ అనుకొని వై అనుకొని చేస్తే ఇంకా ఎక్కువ అవుతుందండి మనం. ఓకే, అలా కాకుండా అలా ఆప్షన్ 3 మీరు చేసుకుంటే సింపుల్గా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 4. ఎట్ ప్రెజెంట్ ది రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ మాయా అండ్ ఛాయా ఈ 6:5 అండ్ 15 years ఫ్రమ్ నౌ ది రేషియో విల్ బి చేంజ్డ్ టు 9:8 మాయాస్ ప్రజెంట్ ఏజ్ అని అడిగాడండి. ఇక్కడ చూడండి అట్ ప్రజెంట్ అంటే ప్రజెంట్ ఎవరిదండి మాయాది అండ్ ఛాయాది ఇద్దరిది కూడా ఏజ్ అవ్వడం జరిగిందండి 6:5 అండి. మళ్ళీ మనకు కనుక్కోమనిసింది కూడా చూడండి మాయాస్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ అన్నాడండి. మాయా యొక్క ప్రజెంట్ ఏజ్ కావాలి అంటే ఇది కావాలండి. 6 టేబుల్తో పోయేదే మనకు ఆన్సర్ అవుతుంది. అర్థమైందా లేదండి? ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే 6:5 కదా, మరి మాయాది ఏమవుద్దండి 6 కాబట్టి దీన్ని 6x అని తీసుకోవచ్చు, లేదా 6 యొక్క టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుందండి. 6 టేబుల్తో 21 క్యాన్సిల్ అవ్వట్లేదండి, 6 టేబుల్తో 24 క్యాన్సిల్ అవుతుంది, 6 టేబుల్తో 30 క్యాన్సిల్ అవుతుంది, 6 టేబుల్తో 40 క్యాన్సిల్ అవుతుంది. 2 ఆప్షన్స్ అయితే కాదండి, ఇంక 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ రెండింటిలో ఏదో ఒకటి అవునని కానీ కాదని కానీ చెప్పగలిగితే మనకు అదే ఆన్సర్ అయిపోతుంది. మనకేమిచ్చాడు చూడండి ఇక్కడ అండ్ 15 years ఫ్రమ్ నౌ అంటే ఇక్కడ నుంచి 15 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత అంటే 15 years ఆఫ్టర్ అని రాశానండి. 15 years ఆఫ్టర్ అంటే ఏమవుతుందండి, ఇక్కడ 15 years ప్లస్ అవుతుంది, ఇక్కడ కూడా 15 years ప్లస్ అవుతుందండి. అప్పుడు రేషియో ఏమవుతుందండి 9:8 అవుతుందంట. 9:8 అవుతుందండి. ఇప్పుడు మీకు అర్థమైందో లేదో చూడండి, ఇక్కడ 15 years ప్లస్ అయిన తర్వాత 15 years కలిసిన తర్వాత దేనికండి ఈ మాయా యొక్క ఏజ్కి 15 years కలిసిన తర్వాత అది ఏ టేబుల్తో పోవాలంటే 9 టేబుల్తో పోవాలండి. ఇప్పుడు 24 కరెక్ట్ ఆన్సర్ అనుకుందామండి, అనుకుందాం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫిక్స్ అవ్వలే, అనుకుని అది కరెక్ట్ అయింది అనుకోండి అదే ఆన్సర్, కరెక్ట్ కాలేదనుకోండి అది తప్పు అయిపోతే ఆటోమేటిక్ మనకి ఏమవుతుందండి ఇది ఆన్సర్ అవుతుందండి. ఒకసారి 24 కరెక్ట్ ఆన్సర్ అనుకున్నట్లయితే 24 అదండి. మాయా యొక్క ప్రజెంట్ ఏజ్ 24 అండి. 24కి 15 ప్లస్ చేసాం అనుకోండి ఏమవుతుందండి 39 అవుతుందండి. 39 9 టేబుల్తో పోతుందండి, పోవట్లేదు, ఎందుకంటే 9:8 కదా 9 టేబుల్తో పోవాలండి, 9 టేబుల్తో పోతుందండి, పోవట్లేదు, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదండి. మరి ఈ 3 కాదంటే 100% ఏదవుతుందండి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఒకసారి చెక్ చేసేయండి. అదే మాయా ఏజ్ అనేది ప్రజెంట్ 30 అయినట్లయితే 30 + 15 అండి, అంటే ఏమవుతుందండి 45 అవుతుంది. 45 9 టేబుల్తో పోతుందో లేదండి, పోతుంది, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 30 అవుతుందండి. ఇలా మనం పెన్ను పేపర్ ఏమీ అవసరం లేకుండా లెక్క చూసి ఆన్సర్ చెప్పవచ్చండి. మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఇది రాయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? మీరు కూడా
ఇటువంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మాత్రము మీరు ఏంటంటే పెన్ను పేపర్ అవసరం లేకుండా క్వశ్చన్లోనే ఇక్కడ మాయా యొక్క ప్రజెంట్ ఏజ్ 6 ఇచ్చాడు కాబట్టి 6 టేబుల్తో పోయేది ఆన్సరు. నెక్స్ట్ ఇక్కడికి 15 సంవత్సరాల తర్వాత నాడు అండి, 15 ఇయర్స్ తర్వాత నాడు కాబట్టి దీనికి +15 చేసుకున్నాము. మరి ఇక్కడ 24, 30 రెండు ఉన్నాయి కాబట్టి 24కి 15 యాడ్ చేస్తే 39 అవుతుంది. 13 అనేది 9 టేబుల్తో పోదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. వన్స్ ఒకసారి చెక్ చేసిస్తే మంచిదే. కాబట్టి మరి మాయా ఏజ్ అనేది 30 ఇయర్స్ అయినట్లయితే 15 ఇయర్స్ తర్వాత అంటే 45 అవుతుంది. ఈ 45 అనేది 9 టేబుల్తో పోతుంది కాబట్టి మరి 30 అనేది ఆన్సర్ ఫిక్స్గా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్. ఓకేనండి, ఇక్కడ మీకు ప్రాసెస్ కావాలన్నా చేసుకోవచ్చు. నేను ఇది ఆప్షన్ త్రూ వెళ్ళిపోయాను. ప్రాసెస్ కావాలన్నా చేద్దాం. చూడండి, ప్రాసెస్ కావాలనుకుంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏజ్ ఏమండి, ఇదంతా కూడా షార్ట్ కట్. ప్రజెంట్ ఏజ్ చూసుకున్నట్లయితే మాయాది అండ్ ఛాయాది ఇది 6:5 అండి. అలాగే 15 ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ 15 ఇయర్స్ ఎలా ఉందండి, 9:8 ఉందండి. ఇప్పుడు మాయా యొక్క ప్రజెంట్ ఏజ్ కావాలి కాబట్టి ప్రజెంట్ ఏజ్ కావాలి కాబట్టి 6 తీసుకున్నామండి. ఇంటూ ఇక్కడ యాడింగ్ కానీ సబ్స్ట్రాక్షన్ నెంబర్ కానీ చూడండి, ప్రజెంట్ నుండి 15 ఇయర్స్కి ఏమైందండి, +15 అయ్యిందండి కాబట్టి 15 ఇయర్స్ అవుతుందండి. ఇంటూ ఇప్పుడు ఈ రేషియోలో మనం నెంబర్ తీసుకున్నాం కాబట్టి ఈ రేషియో యొక్క డిఫరెన్స్ చేయాల్సి ఉంటుందండి. ఈ రేషియో యొక్క డిఫరెన్స్ 1 కాబట్టి 1 వేసుకోండి. బై ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన డిఫరెన్స్ వేసుకోండి. 6 × 8 చేశారనుకోండి 48 వస్తుందండి. ఇక్కడ 9 × 5 చేస్తే ఏమవుతుందండి, 45 అవుతుందండి. ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి 3 అండి. ఇక్కడ బైలో 3 వేసుకోండి. 3 1s 3 2s అండి. 2 × 15 = ఎంత అంటే 30 కాబట్టి 30 ఇయర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇలా మనం చేసుకోవచ్చు. ఇలా వద్దు సార్ మాకు రావట్లేదు అనుకుంటే ఎక్స్ అనుకోండి కూడా చేసుకోండి. ఎక్స్ అనుకొని చేసినట్లయితే ఇదేమవుతుందండి 6x/5x అవుతుందండి. దీనికి 15 సంవత్సరాలు ప్లస్ అవుతుంది, దీనికి కూడా 15 సంవత్సరాలు ప్లస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 9/8 అవుతుందండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కుంటారండి. ఈ ఎక్స్ వాల్యూ కనుక్కొని ఆ ఎక్స్ ఏం చేస్తారండి, 6xలో వేస్తారండి. అంటే x ఏం రావాలి, 5 రావాలి. x 5 వస్తుందో చూడండి. అప్పుడు 6x ఏమవుతుందండి, 6 × 5 అంటే 30 అవుతుందండి. ఒకసారి చెక్ చేసుకుంటే ఎలా వస్తుందో లేదు. ఇది మనకి ఒరిజినల్ ప్రాసెస్ అండి, 10th క్లాస్ వరకు చేసే మోడల్ అనమాట. ఇది మనం షార్ట్ కట్లో చేసాము, ఇది ఆప్షన్ త్రూ చేసాము. 3 రకాలుగా మనకి ఈ క్వశ్చన్ చూపించడం జరిగిందండి. మీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ అంతా టోటల్ టాపిక్ మొత్తం ఫిక్స్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 5. ది రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ రామ్ అండ్ రహీమ్ 10 years ago was 1:3. The ratio of their ages 5 years hence will be 2:3. Then the ratio of their present age is అని అడిగాడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం మొదటి రకం క్వశ్చన్ చేసాం చూడండి, ఆ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి చూడండి, అక్కడ ఇచ్చిందంతా నీట్గా రాద్దాము. 10 years ago అండి. 10 years ago ఎవరిదండి, రాము అండ్ రహీమ్ ఇద్దరు కూడాను ఆర్తో ఉంది కాబట్టి హారిచ్ అని రాసుకుంటాను రహీమ్ది. రాము రహీమ్ ఏజ్ చూసుకున్నట్లయితే మనకి ఏమి ఇచ్చాడంటే 1:3 అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకేమని అడిగాడండి, ఏమిచ్చాడండి, ది రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ 5 years hence. 5 years hence అన్న ఆఫ్టర్ అన్న ఒకటేనండి. అంటే 5 సంవత్సరాల తరువాత 5 years ఆఫ్టర్ అని రాసుకున్నాను. ఇక్కడ 5 years ఆఫ్టర్ వాళ్ళ రేషియో ఏంటండి, 2:3 అనమాట. ఇప్పుడు ఏం కావాలండి, దెన్ ద రేషియో ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ అని ఇచ్చాడండి. మనం ప్రజెంట్ కనుక్కోవాల్సి ఉందన్నమాట. ప్రజెంట్ కనుక్కోవాలంటే ఎవరితో ఒకరిది ఏజ్ కనుక్కుంటే మనకు బాగుంటుంది. కాబట్టి నేను ఏం తీసుకుంటానంటే 10 years ago రామ్ యొక్క ఏజ్ కనుక్కుంటున్నాను నేను. రామ్స్ ఏజ్ 10 years ago మనకు కావాలనుకోండి. 10 years ago మనం తీసుకున్నట్లయితే ఏమవుతుందండి, 1 ఇక్కడ యాడింగ్ నెంబర్ అంతా చూడండి. ఇక్కడ 10 years ago అంటే -10 అండి, ఇది ప్లస్ అండి. అంటే మొత్తం ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 15 years అవుతుందండి. ఎందుకంటే 10 years ago నుంచి మన ప్రజెంట్కి 10 years అండి. మళ్ళీ ప్రజెంట్ నుంచి ఆఫ్టర్ 5 years కంటే 5 అండి. మొత్తం యాడింగ్ నెంబర్ ఎంత అండి, 15 అనమాట. కాబట్టి ఏం చేసుకుంటారు, ఇంటూ 15 వేసుకోండి. నెక్స్ట్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 1 కాబట్టి 1 వేసుకోండి. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయగా వచ్చే డిఫరెన్స్ 1 × 3 3 అండి. 3 × 2 అంటే 6 అండి. ఇక్కడ 3 ఇక్కడ 6 వచ్చిందండి. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 3 కాబట్టి /3 వేసుకోండి. 3 1s 3 5s కాబట్టి మనకి ఏమొచ్చిందండి, 5 వచ్చిందండి. అంటే రామ్ యొక్క ఏజ్ ఎప్పుడండి, 10 years ago రాము రహీమ్ చూసుకున్నట్లయితే రామ్ యొక్క ఏజ్ ఎంత అండి, 5 years అండి. మరి రహీమ్ ఏజ్ ఏమవుతుందండి, 3 5s 15 అవుతుందండి. మనకు కావాల్సింది అంటే ప్రజెంట్ కావాలండి. ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆఫ్టర్ 10 years ago నుండి ప్రజెంట్కి చూసుకున్నట్లయితే మనం +10 చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ రామ్కి 10 years చేయండి, నెక్స్ట్ రహీమ్కి 10 years యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుందండి, ఇది 15 అవుతుంది, ఇది 25 అవుతుందండి.
5 టేబుల్తో చూసుకున్నట్టయితే 5 3s అండి, 5 టేబుల్తో 5 5s అండి. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 3:5 అవుతుందండి. 3:5 సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ది రేషియో బిట్వీన్ సుమిత్స్ అండ్ ప్రకాష్ ఏజ్ అట్ present ఈజ్ 2:3. సుమిత్ ఈజ్ 6 years యంగర్ దెన్ ప్రకాష్. ది రేషియో ఆఫ్ సుమిత్స్ ఏజ్ టు ప్రకాష్ ఏజ్ ఆఫ్టర్ 6 years విల్ బీ అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఇవ్వడం జరిగిందండి. డిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి అది ఎప్పుడు, అది 10 సంవత్సరాల తర్వాత చూసుకున్నా ప్రజెంట్ తీసుకున్నా డిఫరెన్స్ ఒకటే కాబట్టి ఇక్కడ సుమిత్ అండ్ ఎవరంటే ప్రకాష్, వీళ్ళిద్దరి మధ్యన ఏజ్ డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది 2:3 అండి. ఎప్పుడు ప్రజెంట్ ఇచ్చాడు, ప్రజెంట్ వాళ్ళ మధ్య డిఫరెన్స్ మనకు తెలుసండి. ఆ డిఫరెన్స్ ఎప్పుడు కూడా మీరు ఏం తీసుకుంటారంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 1 part కాబట్టి ఆ 1 partనే మనం ఏం తీసుకోవాలి, డిఫరెన్స్గా తీసుకోవాలన్నమాట. డిఫరెన్స్ 6 years ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా 6 × 6 అండి. 2 6 ఎంత అంటే 12 అవుతుందండి. 3 6 18 అవుతుంది. అంటే సుమిత్స్ ప్రజెంట్ ఏజ్ చూసుకున్నట్లయితే 12 years, ప్రకాష్ యొక్క ప్రజెంట్ ఏజ్ చూసుకున్నట్లయితే 18 years అండి. మనకు కావాల్సింది ఏంటంటే ఇది రేషియో ఆఫ్ సుమిత్స్ ఏజ్ టు ప్రకాష్ ఏజ్ ఆఫ్టర్ 6 years. ఆఫ్టర్ 6 years అన్నాడండి. 6 years తర్వాత కావాలి. ఇక్కడ నేను 6 years ఆఫ్టర్ అని రాస్తున్నాను. ఆఫ్టర్ 6 years కావాలంటే అర్థమేంటండి, ఇక్కడ సుమిత్కి 6 years యాడ్ అవుతుంది, ప్రకాష్ కూడా 6 years యాడ్ అవుతుందండి. యాడ్ అయితే చూడండి 12 + 6 అంటే 18 అవుతుందండి. 18 + 6 అంటే 24 అవుతుందండి. అంటే 18:24. 6తో చూసుకున్నట్లయితే 6 3s అండి, 6తో చూసుకున్నట్లయితే 6 4s అండి. కాబట్టి అప్పుడు వాళ్ళ యొక్క రేషియో ఎలా ఉంటుందండి, 3:4 రేషియోలో ఉంటుందండి. కాబట్టి 3:4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 3:4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అండి. ఇది కూడాను ఆప్షన్ త్రూ మనం చేయొచ్చు. ఆప్షన్ త్రూ ఇక్కడ సింపుల్గా వచ్చేస్తుంది, ఇక్కడ ఆప్షన్ త్రూ అవసరం లేదు. ఏదైతే మీకు క్వశ్చన్ అయితే క్లమ్జీగా అనిపిస్తుందో అప్పుడే మీరు ఆప్షన్ త్రూ ప్రయత్నాలు చేయండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 7. హర్ష ఈజ్ 40 years old and Ritu is 60 years old. How many years ago was the ratio of their ages? 3:5 అని ఇచ్చాడండి. హర్ష ఏజ్ ఎంత అండి, 40 years అని ఇచ్చాడు. అండ్ రీతు 60 years ఇచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ మనకి ఎక్కడ ఎంత వచ్చిందండి, డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 62 - 40 అంటే 20 years ఇచ్చాడండి. అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 20 years అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ రేషియో అవ్వడం జరిగిందండి. హౌ మెనీ ఇయర్స్ ఎగో అంటే ఎన్ని సంవత్సరాల క్రితము, ది రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 3:5 అండి. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏజ్ యొక్క డిఫరెన్స్ అంటే ఇక్కడ రేషియో చూసుకున్నట్లయితే 3:5 ఇచ్చాడండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 2 parts అనమాట. ఈ 2 parts ఈజ్ ఈక్వల్ టు 20 అయినట్లయితే 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 10 అవుతుందండి. కాబట్టి ఇంటూ 10 అండి. ఇప్పుడు చూడండి ఎంత అండి విలేజ్ 30 వచ్చిందండి. 3 10s 30, 5 10s 50. 3 10s 30, 5 10s 50 అండి. అంటే వాళ్ళిద్దరు ఏజ్ అండి. ఇది ఎవరండి, ఇది హర్ష, ఇది రీతు అండి. అంటే ఇది హర్ష, ఇది రీతు. మరి హర్షది ఎంత ఇచ్చాడండి, ఇక్కడ 40 అని ఇచ్చాడు. రీతుది ఎంత ఇచ్చాడండి, 60 ఇచ్చాడండి. అంటే ఎంత అండి, 10 సంవత్సరాల క్రితమా కాదండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 40 అండి, కానీ రేషియో ప్రకారం చూసుకున్నట్లయితే ఎప్పుడు రేషియో చూపిస్తుందండి, ఇది 10 సంవత్సరాల ముందు చూపిస్తుందండి. ఎందుకంటే ఇక్కడ 10 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 10 సంవత్సరాల డిఫరెన్స్ ఉందండి. ఎక్కువ ఉంటే తర్వాత చెప్తాం, మన ఏమంత తక్కువ ఉందండి. కాబట్టి ఏం చేస్తాం, 10 సంవత్సరాల ముందు అంటాం. కాబట్టి 10 సంవత్సరాల ముందు ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే 10 years ఎగో అని అర్థం అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8. ది రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ 2 brothers ఈజ్ 1:2 అండ్ 5 years బ్యాక్ ది రేషియో వాజ్ 1:3. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దేర్ ఏజ్ ఆఫ్టర్ 5 years? ఇక్కడ కూడా సేమ్ అలానే చేయండి. ప్రజెంట్ ఏజ్ ఇవ్వడం జరిగిందండి. ప్రజెంట్ని నేను పీగా తీసుకుంటాను. ప్రజెంట్ ఏజ్ అనేది ఇద్దరు బ్రదర్స్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఏబి అనుకుంటే, అనుకోవాల్సిన అవసరం లేదు కూడాను. ఇద్దరు బ్రదర్స్ ఏబి అనుకుంటే వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే 1:2 అండి. 5 years బ్యాక్ అంటే 5 years ఎగో, 5 years ఎగో చూసుకున్నట్లయితే అంటే -5 అని అర్థం. వాళ్ళ యొక్క రేషియో ఎంత అంటే 1:3 అండి. మనకు కావాల్సింది ఏంటంటే 5 years ఆఫ్టర్ కావాలి. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్టర్ 5 years అన్నాడు. అంటే 5 years ఆఫ్టర్ కావాలి మనకి. ఆఫ్టర్ కావాలంటే ఏమవుతుందో చూద్దాం. ముందు ప్రజెంట్ ఏజ్ కనుక్కోండి. ఎవరిది ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ కావాలనుకోండి. ప్రజెంట్ ఏజ్ అంటే ఇక్కడ ఎంత రేషియో ఉంది, 1 ఉంది కాబట్టి 1 ఇంటూ ఇక్కడ యాడింగ్ నెంబర్ కానీ సబ్స్ట్రాక్షన్ నెంబర్ కానీ ఎంత ఉందండి, 5 ఉంది ఇక్కడ 5 ఇంటూ ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడాలండి 2 అండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 2. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయగా వచ్చే డిఫరెన్స్ ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 2 వస్తుందండి. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 1 అండి. కాబట్టి బైలో 1 వస్తుంది అనమాట. 5 2s ఎంత అండి, 10 అండి. ఎవరిదండి
ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అండి 10 అండి. ఇక్కడ రాసుకుంటున్నాం చూడండి, ప్రజెంట్ ఏజ్ ఏబీలు మనం చూసుకున్నట్లయితే ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ 10 అండి. ఇక్కడ 1:2 కదా, 1:2 అవసరమైతే ఇక్కడ రాసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. 1 = 10 అయితే 2 = ఏమవుతుందండి 20 అవుతుందండి. అంటే ప్రజెంట్ ఏ యొక్క ఏజ్ 10 ఇయర్స్, బి యొక్క ప్రజెంట్ ఏజ్ 20 ఇయర్స్ అండి. మనకు కావాల్సింది ఏంటంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత కావాలండి. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఏమవుతుందండి, ఇక్కడ +5 అవుతుంది, ఇక్కడ కూడా +5 అవుతుందండి. అంటే 10 + 5 అంటే 15 అయింది, 20 + 5 అంటే 25 అయిందండి. 5 టేబుల్తో చూసుకున్నట్టే 5 3s అండి, 5తో 5 5s అండి. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 3:5 అవుతుంది. 3:5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 9. 4 years ago the ratio of the ages of A and B was 2:3 and after 4 years it will become 5:7. Find the present age అని ఇచ్చాడండి. Find their present age. 4 years ago 4 సంవత్సరాల క్రితం 4 years ago వాళ్ళ ఏజ్ నిష్పత్తి ఎంత అండి, A:B యొక్క నిష్పత్తి ఎంత అండి 2:3 అండి. నెక్స్ట్ ఆఫ్టర్ 4 years అన్నాడండి. ఆఫ్టర్ 4 years ఇట్ విల్ బికమ్ 5:7 అన్నాడు. 5 years ఆఫ్టర్ అంటే మనకి ఏం రాసుకోవచ్చు, 4 years ఆఫ్టర్, ఇక్కడ 4 years ఆఫ్టర్ అని ఇక్కడ రాసుకోండి. ఎంత అంటే రేషియో అది ఉందండి 5:7 అండి. 5:7. మనకు కావాల్సింది ఏంటండి, ఫైండ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ అని అడిగాను, ప్రజెంట్ ఏజ్ కావాలి. ఇప్పుడు నేను ఏంటంటే ఇది ఏ బి కదా, ఏ యొక్క 4 years ఎగో ఏజ్ తీసుకుంటున్నాండి. 4 years ఎగో ఏజ్ ఏ యొక్క ఏజ్ కావాలి నాకు. ఏమవుతుందంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఇంటూ ఇక్కడ యాడింగ్ కానీ సబ్స్ట్రాక్షన్ నెంబర్ కానీ చూడండి. 4 years ఎగో నుండి ప్రజెంట్కి చూసుకున్నట్లయితే 4 years అండి, ప్రజెంట్ నుంచి 4 years ఆఫ్టర్ 4 అండి. అంటే మొత్తం ఏమైందండి 8 years యాడ్ అవుతుందండి. కాబట్టి 8 ఇంటూ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 2 కాబట్టి 2 బై క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకోండి 2 7 ఎంత అండి 14 అండి, 5 3 ఎంత అండి 15 అండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి, -1 అనుకోవద్దండి, డిఫరెన్స్ 1. పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ తీయాలి 1. కాబట్టి ఏమవుతుందండి 8 into 4 అంటే 32 అవుతుందండి. అంటే ఏ యొక్క ప్రజెంటేజ్ అంటే 4 years ఎగో ఏ ప్రజెంటేజ్ ఎంత అవుతుందంటే 32 అవుతుందండి. అంటే ఇక్కడ చూడండి రాస్తాను నేను, 4 years ఎగో ఏబి యొక్క 4 years ఎగో మళ్ళీ రాయట్లేదు, ఏబి యొక్క ఏజ్ చూసుకున్నట్లయితే ఏది ఎంత అంటే 32 అండి. ఎందుకంటే ఇక్కడ రేషియో ఎంత ఉందండి 2:3 కాబట్టి 2 into 32 అంటే 2 into 16 చేస్తే 32 వచ్చిందండి. అలాగే 3 into 16 చేస్తే 48 వస్తుందండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ప్రజెంట్ ఏజ్ కావాలి. ఇది 4 years ఎగోదండి. మరి ప్రజెంట్ కావాలంటే ఏమవుతుందండి +4 యాడ్ అవుతుందండి. ఇద్దరు కూడా +4 యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే చూడండి ఇక్కడ 32 + 4 అండి, అంటే 36 అవుతుందండి. నెక్స్ట్ 48 + 4 అంటే ఎంత అవుతుందండి 52 అవుతుందండి. 36 52 ఎక్కడ చూడండి, 36 40 ఉంది ఇక్కడ, ఇది కాదు 36 52 4th ఆప్షన్ ఉందండి. 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఈ విధంగా చేసుకోండి, సింపుల్గానే ఉంటుంది. దీనికి మరి ఇంకా షార్ట్ కట్స్ ఏమి ఎంచుకోవద్దు. షార్ట్ కట్ కూడా చేయొచ్చు, చేయకూడదేం లేదు. మనం RSR వర్డ్ బుక్లో చేశాను. ఎవరైనా అటువంటి వీడియోస్ ఉంటే చూడండి ఒకసారి, మీరు చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అదేంటంటే ఎగ్జామ్షన్ కరెక్ట్గా చేయవలసి ఉంటుందండి. ఇక్కడ మనకి ఏది తీసుకుంటాం, 4 years ఎగో తీసుకుంటామా 4 years ఆఫ్టర్ తీసుకుంటామా తీసుకొని ఇక్కడ కొంత మైనస్ అంటే 4 years ఎగో తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనం ఏంటంటే 4 years అనేది మైనస్ చేయవలసి ఉంటుందండి. ఆఫ్టర్ తీసుకున్నాం అనుకోండి 4 years ప్లస్ చేయవలసి ఉంటుంది అనమాట. అలా మనము ఎగ్జామ్షన్ చేసి చేయవలసి ఉంటుంది. అది మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి వద్దు, ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంది కాబట్టి చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 10. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. ది రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ class of 50 is 4:1. The total of the age of the boys in the class is అని అడిగాడండి. చూడండి ఇక్కడ మనకి 2 కండిషన్స్ ఇవ్వడం జరిగిందండి. ముందు రేషియో ఇవ్వడం జరిగింది, నెక్స్ట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇచ్చాడండి. అంటే బాయ్స్ యొక్క యావరేజ్ ఏజ్ కావాలంటే గర్ల్స్ మనకి ఎంతమంది ఉన్నారో తెలియాలి. మనకి మొత్తం టోటల్ స్టూడెంట్స్ అయితే 50 members ఉన్నారండి. ఈ 50 membersని బాయ్స్ గర్ల్స్గా విడదీయాలి. ఆ బాయ్స్ గర్ల్స్కి ఎలా విడదీయాలండి 4:1 రేషియోలో విడదీయాలండి. 4:1 అంటే 4 + 1 అంటే 5 కదండి. 5 parts ఈజ్ ఈక్వల్ టు 50 అయినట్లయితే 1 part ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 10 అవుతుందండి. అంటే ఇంటూ 10 అంటే బాయ్స్ మనకి ఏమవుతుందండి 40 members అవుతారు. గర్ల్స్ చూసుకున్నట్లయితే 10 members అవుతారండి. బాయ్స్ మనకి 40 members అయితే గర్ల్స్ ఎంతమంది అంటే 10 members అవుతారు. మనకి ఇంకేం కావాలండి, యావరేజ్ ఏజ్ ఆఫ్ బాయ్స్ యొక్క యావరేజ్ ఏజ్ కావాలి.
బాయ్స్ యొక్క యావరేజ్ ఏజ్ కావాలండి. యావరేజ్ ఏజ్ అంటే ఎంత అండి? చూడండి ఇక్కడ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ యొక్క సంఖ్యకి ట్వైస్ అనమాట. ఇక్కడ 2 × 10 అవుతుందండి, 20 అవుతుందండి. యావరేజ్ ఏజ్ 20 అండి. టోటల్ నెంబర్స్ ఎంత అండి? 40 అండి. మరి టోటల్ ఏజ్ అడిగాడు చూడండి ఇక్కడ. ది టోటల్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద బాయ్స్ ఇన్ ద క్లాస్ అన్నాడండి. టోటల్ ఏజ్ కావాలి కాబట్టి టోటల్ ఏజ్ చూడండి. మొత్తం ఎంతమంది అండి? 40 మెంబర్స్ ఉన్నారండి. ఒక్కొక్కరు ఏజ్ ఎంత అండి? 20 అండి. 40 × 20 ఈజ్ ఏమవుతుందండి? 800 అవుతుందండి. అంటే మొత్తం ఏజ్ చూసుకున్నట్లయితే 800 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 11. ది రేషియో ఆఫ్ 2 బాయ్స్ ఈజ్ 5:6. ఆఫ్టర్ 2 years ది రేషియో విల్ బి 7:8. ది రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 12 years విల్ బి అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ది రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 బాయ్స్ అన్నాడండి. ఇక్కడ మనకి ప్రజెంట్ ఆఫ్టర్ అని ఏం ఇవ్వలేదండి. ఏం ఇవ్వలేదు. ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే ప్రజెంట్గా తీసుకోండి. ప్రజెంట్ 2 బాయ్స్ యొక్క ఏజ్ ఎంత అండి? 5:6 అండి. నెక్స్ట్ ఆఫ్టర్ 2 years, 2 years తర్వాత +2, 2 years తర్వాత ఏమవుతుందండి? ఏజ్ 7:8 అవుతుందంట. 7:8. ది రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 12 years, 12 years తర్వాత ఎంత అవుతుందో మనకు కావాలండి. +12 అయినప్పుడు ఎంత అవుతుందో కావాలి. ఇప్పుడు ఇందులో ఎవరిదో ఒకరిది కనుక్కుందామండి. వీడిది కనుక్కుందామండి. ఏ అనే వ్యక్తిది కనుక్కున్నట్లయితే, ఏ అనే వ్యక్తిది మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఎంత అవుతుందండి? 5 × ఇక్కడ యాడింగ్ నెంబర్ ఎంత అండి? +2 కాబట్టి ×2 అవుతుందండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అండి? 1 కాబట్టి 1 అవుతుంది. ఈ రెండింటికి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 5 8 40 అవుతుందండి. 7 6 42 అండి. అంటే మనకి డిఫరెన్స్ ఎంత అండి? 2 వచ్చిందండి /2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుందండి? 5 అవుతుందండి. అప్పుడు మనకు ప్రజెంట్ చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరు ఏజ్లు చూడండి. వాళ్ళిద్దరు ఏజ్లు ఏమవుతుందండి? 5 వచ్చింది కదా. అంటే ఏ యొక్క ఏజ్ 5 వచ్చిందంటే ఇక్కడ మనకు రేషియో కూడా ఏముందండి? 5 ఉంది కాబట్టి ఇది 5 అవుతుందండి. ఇక్కడ కూడా 5 1 5 కాబట్టి 6 1 కూడా ఏమవుతుందండి? 6 అవుతుందండి. ఇప్పుడు 12 years తర్వాత కావాలి ఏజ్ కాబట్టి ఏమవుతుందండి? +12 అవుతుంది, +12 అవుతుంది. అంటే ఏమవుతుందండి? 5 + 12 అంటే 17 అవుతుంది. 6 + 12 అంటే 18 అవుతుందండి. కాబట్టి మనకి రేషియో ఏమవుతుందండి? 17:18. దీన్నే మనము 17/18 అని కూడా రాసుకోవచ్చండి. 17/18 థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. ది రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ 10 years hence will be 5:3. While 10 years ago it was 3:1. The ratio of the ages of the son to that of father today అంటే అర్థమంటే ప్రజెంట్ టుడే ఈజ్ అని అడిగాడండి. ఇక్కడ చూడండి 10 years ago ముందు ఎగో తీసుకుంటున్నాను నేను. 10 years ago ఫాదర్కి సన్కి మధ్య ఏజ్ రేషియో ఎంత ఉందండి? 3:1 ఉందండి. చూడండి, ఇది 10 years ago. 10 years ఆఫ్టర్ మనం చూసుకున్నట్లయితే 10 years ఆఫ్టర్ ఏజ్ ఎంత ఉందండి? రేషియో 5:3 ఉందండి. 5:3 అంటే మధ్యలో ఏమైందండి? యాడింగ్ చూసుకున్నట్లయితే 20 అండి. ఎందుకంటే 10 years ago నుంచి 10 years ఆఫ్టర్ కావాలంటే 20 అవుతుందండి. 10 years ago నుంచి ప్రజెంట్కి 10 years ప్లస్ ప్రజెంట్ నుంచి ఆఫ్టర్ 10 yearsకి 10 years అండి. మొత్తం కలిపి +20 అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ ఫాదర్ యొక్క ఏజ్ కనుక్కుందాం. ఎప్పుడంటే 10 years ago యొక్క ఫాదర్ ఏజ్ తీసుకున్నట్లయితే 10 years ago ఫాదర్స్ ఏజ్ తీసుకున్నట్లయితే ఏమవుతుందండి? 3 × యాడింగ్ నెంబర్ 20 అండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 2 కాబట్టి ×2 ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 3 3 9 అండి. ఇక్కడ 5 1 5 అండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 4 అండి. ఇక్కడ 4 తీసుకోండి. 4 1 4 5 3 5 15 15 2 ఎంత అండి? 30 అండి. అంటే ఫాదర్స్ ఏజ్ ఎంత అవుతుందండి? 30 అవుతుందండి. 10 years ago ఫాదరు సన్ ఏజ్లు చూసుకున్నట్లయితే 10 years 3:1 కదా. ఇదంటే 30 అవుతుందండి. ఇది ఆటోమేటిక్గా ఏమవుతుందండి? 10 అవుతుందండి. 3 10s కదా. 3 10s 30 కాబట్టి 1 10s ఎంత అంటే 10 అవుతుందండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ప్రజెంట్ కావాలండి. ప్రజెంట్ అంటే మనం ఏమవుతుందండి? 10 years ప్లస్ అవుతుందండి. కాబట్టి వీళ్ళకి 10 years ప్లస్ అవుతుంది, వీడికి అంటే ఫాదర్కి 10 years ప్లస్ అవుతుంది, సన్ కూడా 10 years ప్లస్ అవుతుంది. అంటే ఇది 40 అవుతుంది, ఇది 20 అవుతుందండి. 20 1s 22s అండి. కాబట్టి రేషియో ఏమవుతుందండి? 2:1. కానీ మనకు ఏమడిగాడు చూడండి, ఇక్కడ ది రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ సన్ టు దట్ ఆఫ్ ఫాదర్ అన్నాడు. అంటే సన్కి ఫాదర్కి కావాలి. మనకేమొచ్చిందండి? ఫాదర్కి సన్కి వచ్చిందండి. ఎంతండి? 2:1. మనకు కావాల్సిందండి సన్కి ఫాదర్కి కావాలి కాబట్టి రేషియో కూడా ఏం చేస్తారంటే రివర్స్ చేసేయండి.
1:2 అనమాట. 1:2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 13. ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ 2 persons ఆర్ 36 and 50 years రెస్పెక్టివ్లీ. ఇఫ్ ఆఫ్టర్ n years ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 3:4, దెన్ ద వాల్యూ ఆఫ్ n ఈజ్ అడిగాడండి. ఇక్కడ కూడా మనం సింపుల్గా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూడండి 2 persons యొక్క ఏజ్ ఇక్కడ 36 and 50 years రెస్పెక్టివ్ అని ఇచ్చాడండి. ప్రజెంట్ ఏజ్ చూసుకున్నట్లయితే ఎంత అండి, 36 and 50 అండి. ఇంకేమన్నానండి, ఆఫ్టర్ n years అంటే n years తర్వాత అంటే ప్లస్ n అయ్యిందండి. n years తర్వాత అప్పుడు వాళ్ళ ఏజ్ ఎలా ఉందండి, 3:4గా మారిందండి. n years తర్వాత 3:4గా మారిందండి. అప్పుడు దెన్ ద వాల్యూ ఆఫ్ n వాల్యూ కావాలండి. ఇప్పుడు n years తర్వాత అంటే అర్థమేంటండి, ఇక్కడ ఏ అనే వ్యక్తికి n years కలుస్తుంది, అలాగే బి అనే వ్యక్తికి కూడా n years కలుస్తుందండి. 36కి ఎంత కలిపితే 3 టేబుల్తో పోతుందో చూడండి. 36కి 4 యాడ్ చేసామనుకోండి 3 టేబుల్తో పోతుందా, 36 + 4 అంటే ఎంత అవుతుందండి, 40 అవుతుంది. 3 టేబుల్తో పోదండి. 36 + 7 చేసామనుకోండి ఎంత అండి, 43 అవుతుందండి. ఇది కూడా 3 టేబుల్తో పోదండి. నెక్స్ట్ 36 + 6 అంటే 42 అండి. 42 3 టేబుల్తో పోతుందండి. 36 + 3 39 3 టేబుల్తో పోతుందండి. అంటే 2 ఆప్షన్స్ క్యాన్సిల్ అయిపోయి ఇంక 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ వైపు చూడండి, 50 + 6 56 అనేది 4 టేబుల్తో పోతుందా, పోతుందండి. 50 + 3 53 4 టేబుల్తో పోతుందా, పోవట్లేదు. అంటే ఇది కాదనమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. n = 6 కరెక్ట్ ఆన్సర్ అనమాట. లేదు సింపుల్గా మీరు చేయొచ్చండి. ఇప్పుడు ఏమీ లేదండి, ఇది 36 ఇది 40 అండి. దీనికి ప్లస్ n యాడ్ చేసాము, దీనికి ప్లస్ n యాడ్ చేసాము. నార్మల్ మెథడ్లో చేసుకున్నట్లేదు = 3/4. ఇప్పుడు మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మీకు n వాల్యూ వచ్చేస్తుందండి. n వాల్యూ ఎంత వస్తుందండి, 6 వస్తుంది. కామెంట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14. ది రేషియో బిట్వీన్ సుమిత్ అండ్ ప్రకాష్ ఏజ్ అట్ ప్రెజెంట్ 2:3. సుమిత్ 6 years యంగర్ దాన్. ఇది ఆల్రెడీ మనం ఈ క్వశ్చన్ చేయడం జరిగిందండి. ఈ క్వశ్చన్ అనేది మనం ఇంతకుముందు చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం ఆ క్వశ్చన్ ఎక్కడ ఉందో. ఇదండి, సుమిత్ అండ్ ప్రకాష్ అనేది 3:4 వచ్చిందండి. సేమ్ 6 క్వశ్చన్ ఎంత అయితే ఆన్సరో ఇక్కడ కూడా అదే ఆన్సర్ అండి. 14 కూడాను 6 క్వశ్చన్ ఆన్సర్ ఎంత వచ్చింది, 3:4 వచ్చింది అనుకుంటా. కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాబట్టి చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. క్వశ్చన్ నెంబర్ 15. మై గ్రాండ్ ఫాదర్ వాజ్ 9 times ఓల్డర్ దాన్ మీ 16 years ago. He will be 3 times of age 8 years from now. 8 years ago the ratio of my age to that of my grandfather was అని ఇచ్చాడండి. ఇక్కడ ఏమీ లేదని చూడండి. మై గ్రాండ్ ఫాదర్ వాజ్ 9 times ఓల్డర్ దాన్ మీ 16 years ago. అంటే 16 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే 16 years ago చూసుకున్నట్లయితే గ్రాండ్ ఫాదర్కి మీ, ఇక్కడ మీ అని రాస్తాను, గ్రాండ్ ఫాదర్కి మీకి ఉన్న డిఫరెన్స్ ఎలా ఉందంటే 9:1 అండి. 9 times అర్థం ఏంటంటే 9:1 అండి. ఈ విల్ బి 3 times ఆఫ్ మై ఏజ్ 8 years. అంటే అతని ఏజ్ 8 years ఉన్నప్పటికీ 3 times ఉండేదంట. అంటే ఎప్పుడండి, అతని ఏజ్ 8 years ఉన్నప్పుడు. దీని పక్కన పెట్టండి, అతని ఏజ్ 8 years ఉన్నప్పుడు ఈ విల్ బి 3 times ఆఫ్ మై ఏజ్ 8 years ఫ్రమ్ నౌ. అంటే ఎక్కడి నుంచి అండి, అంటే ఎక్కడి నుంచి అంటే అర్థం ఏంటంటే ఆఫ్టర్ 8 years అని అర్థం. ఓకే, ఆఫ్టర్ 8 years ఆఫ్టర్. అప్పుడు ఎలా ఉంటుందంట, 3 times ఉంటుందండి. అంటే 1:3 అవుతుందండి. 3:1. ఎందుకంటే చిన్నోడు కదా వీడు, ఇది గ్రాండ్ ఫాదర్ పెద్దోడు కాబట్టి. నెక్స్ట్ 8 years ago ది రేషియో ఆఫ్ మై ఏజ్ టు దట్ మై గ్రాండ్ ఫాదర్ అన్నాడండి. 8 years ago కావాలి, మళ్ళీ అడిగి 8 years ago కావాలి. చూద్దాం ఇప్పుడు. 16 years ago చూసుకున్నట్లయితే 9:1 ఉందండి. 8 years ఆఫ్టర్ చూసుకున్నట్లయితే 3:1 ఉందండి. అంటే యాడింగ్ ఇయర్స్ చూసుకున్నట్లయితే 16 years ago నుండి ప్రజెంట్ వరకు 16 అండి. ప్రజెంట్ నుంచి ఆఫ్టర్ 8 years వరకు 8 అండి. మొత్తం కలిపి ఎంత అంటే 24 years యాడ్ అయ్యిందని అర్థం అనమాట. ఇప్పుడు 16 years ago ఏజ్ కనుక్కోవాలనుకోండి, గ్రాండ్ ఫాదర్ యొక్క 16 years ago ఏజ్ మనం కనుక్కున్నట్లయితే ఏమవుతుందండి, 9 × 24 ఇంటూ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అండి, 2 కాబట్టి 2 వేసుకున్నాను. బై ఏమొస్తుంది చూడండి, ఇక్కడ 9 1s 9 అండి, 3 1s 3 అండి. ఈ రెండింటికి డిఫరెన్స్ మనకి ఎంత 6 వచ్చింది కాబట్టి 6 వేసుకోండి బైలో. 6 1s 6 4s. ఇప్పుడు చూడండి 9 × 8 అంటే ఎంతండి, 72 అవుతుందండి. అంటే గ్రాండ్ ఫాదర్ యొక్క ఏజ్ 72 years అండి. ఎప్పుడండి, 16 years ago. ఇక్కడ రాస్తాను చూడండి, 16 years ago గ్రాండ్ ఫాదర్ ఏజ్ ఎంత అంటే 72 అండి. అంటే 9 టేబుల్తో 9 8s కాబట్టి అప్పుడు
మా ఏజ్ అంటే మీ ఏజ్ అంటే మీ అంటే అర్థం ఏంటంటే నా యొక్క ఏజ్ ఎంత అంటే 8 అండి. గ్రాండ్ ఫాదర్ యొక్క ఏజ్ 72, ఇప్పుడు 8 అండి. మనకి ఏమంటే 8 years ఎగో కావాలి అంటే 16 years ఎగో నుంచి 8 years ఎగో అంటే అర్థం ఏంటండి +8 అవుతుందండి, అవునా కదా? కాబట్టి వీళ్ళకి +8 చేయండి, వీళ్ళకి +8 చేయండి. అప్పుడు ఏమవుతుందండి 72 + 8 అంటే 80 అవుతుందండి. 80 + 8 అంటే 16 అవుతుందండి. ఇప్పుడు చూడండి 16తో డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు కాబట్టి 16 1 16 అండి, 16 5 అండి. అంటే ఇది గ్రాండ్ ఫాదర్ ఏజ్, ఇది మీ ఏజ్ అండి. ఇప్పుడు మనకి ఏం కావాలని చూడండి ఇక్కడ 8 years ఎగో ది రేషియో ఆఫ్ మై ఏజ్ టు దట్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ ఏజ్. మనకేమొచ్చిందండి గ్రాండ్ ఫాదర్కి మీకి అంటే గ్రాండ్ ఫాదర్కి ఐకి అంటే ఐ మీన్స్ మై లేదా మై అని పెట్టుకుంటే ప్రాబ్లం లేదు. ఏజ్ ఎంత వచ్చిందండి 5:1 వచ్చింది. మనకు కావాల్సింది అంటే I:G కావాలి అంటే 1:5 అని అర్థం అనమాట. 1:5 1:5 అక్కడ చూడండి 4th ఆప్షన్ ఉంది కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బాగా చూసుకోండి ఇక్కడ ఇలాంటి దగ్గర కన్ఫ్యూజ్ అవ్వద్దు. 16 years ఎగో అంటే 16 సంవత్సరాల క్రితం ఏజ్కును 8 సంవత్సరాల క్రితం కావాలంటే 16 సంవత్సరాల క్రితం అంటే అర్థం ఏంటంటే -16 అండి, ఇది -8 అండి. దీనికి +8 కలిపితే -8 అవుతుంది, ఇలా చూసుకోండి. కాకపోతే అలా ఎగో అంటే మైనస్ పెట్టుకోండి, ఆఫ్ట్ అంటే ప్లస్ పెట్టుకోండి, అలా చేస్తే మీకు అర్థం అవ్వచ్చు. ఓకేనండి. ఇప్పుడు మనకు ఏజెస్ నుంచి ఇప్పుడు వరకు 15 క్వశ్చన్స్ చూసామండి. రిమైనింగ్ 15 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.